బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యం, అదుపు తప్పిన డ్రైవింగ్ ఒక్క క్షణంలోనే 50 మంది ప్రయాణికుల జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. పద్మా నదిలోకి బస్సు దూసుకెళ్లిన ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇక పలువురు గల్లంతయ్యారని సమాచారం. মানুষজন బుధవారం సాయంత్రం దౌల్తాదియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఫెర్రీపై ఎక్కే ప్రయత్నంలో ఉన్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి నేరుగా నదిలో పడిపోయింది. బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు బయటకు రావడానికి ప్రయత్నించినా చాలా మంది నీటిలో చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫైర్ సర్వీస్, నేవీ, పోలీసు బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి సమయంలో చీకటి కారణంగా కొంతసేపు ఆపరేషన్ నిలిపివేసినా తిరిగి ఉదయం మళ్లీ ప్రారంభించారు. ఇప్పటి వరకు 23 మృతదేహాలను వెలికితీశారు. ఇంకా కొందరు గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆరు గంటల పాటు కష్టపడి హంజా అనే రెస్క్యూ నౌక సహాయంతో బస్సును నీటిలో నుంచి బయటకు తీశారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో క్రేన్ సహాయంతో మొత్తం బస్సును పైకి లేపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కొందరు బాధితులు భయానక దృశ్యాలను వివరించారు. తాను ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నానని, కానీ తన భార్య, పిల్లలు నీటిలో కనుమరుగయ్యారని ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు కన్నీటి పర్యవంతమయ్యాడు. మరొకరు కూడా అదే విధంగా తన కుటుంబ సభ్యులు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. পরে লাশ উঠে আসছে, লাশের সারি যতই সময় যাচ্ছে দীর্ঘ হচ্ছে। ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక డ్రైవర్ తప్పిదం అనేక కుటుంబాల్లో శోక సంద్రాన్ని నింపింది. ఇంకా గల్లంతైన వారి కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. মানুষজন బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యం, అదుపు తప్పిన డ్రైవింగ్ ఒక్క క్షణంలోనే 50 మంది ప్రయాణికులను జీవితాలను అగాధంలోకి నెట్టేసింది. పద్మా నదిలోకి బస్సు దూసుకెళ్లిన ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చెప్పండి. బంగ్లాదేశ్లో ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, గుడ్ మార్నింగ్. బంగ్లాదేశ్ లో ఒక బస్సు
బస్సు పద్మా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది చనిపోవడం జరిగింది. 11 మంది ఈదుకుంటూ అందులోంచి సురక్షితంగా ఒడ్డుకైతే చేసుకున్నారు. దరిదాపు ఈ బస్సులో 40 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం ఇవాళ అంటే వాస్తవానికి ఇది నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రమాదం. సో ఆ సమయానికి కేవలం ఇద్దరే చనిపోయినట్టుగా ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయినా కానీ బస్సులు ఇప్పటి వరకు మాత్రం 23 మంది ఈ రోజు ఉదయానికి చనిపోయారు. సో ఇది రాజ్బరీ జిల్లాలో దౌలాడియా టెర్మినల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సు అక్కడ ఒక ఫెర్రీ ఎక్కుతుంది. ఫెర్రీ ఎక్కుతున్నటువంటి టైంలోనే డ్రైవర్ ఆ బస్సు పైన నియంత్రణ కోల్పోయిండు. సో నియంత్రణ కోల్పోయేసరికి ఆ బస్సు అమాంతం అలా నదిలో పడిపోవడం జరిగింది, నీటిలో పడిపోయింది. అండ్ మోరోవర్ ఏంటంటే బంగ్లాదేశ్ లో ఈ నదుల మీదుగా బస్సులు అట్లాగే మిగతా వెహికల్స్ అన్నిటిని కూడా రవాణా చేయడానికి ఫెర్రీలను ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవి పెద్ద పెద్ద పడవలు అన్నమాట. అంటే ఈ నది దాటడానికి ఇది ఆ ఫెర్రీ బస్సు ఎక్కించుకుంటా ఉంటుంది. సో ఎక్కించుకొని అక్కడి నుంచి వేరే ఒడ్డుకు చేరుస్తూ ఉంటారు. సో ఫెర్రీ ఎక్కేటువంటి క్రమంలోనే ఈ బస్సు ప్రమాదానికి గురైంది. అది నదిలో పడిపోయింది, అదుపు తప్పింది. సో డ్రైవర్ కూడా నియంత్రణ కోల్పోవడం జరిగింది. సో నదుల మీదుగా బస్సులు ఈ వెహికల్స్ ని రవాణా చేయడానికి ఫెరీలు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ పెద్ద ఓడల్ లాంటివి అని చెప్పాలి. సో ఇప్పటికీ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ సహాయక చర్యలను కూడా సమీక్షించి దానికి సంబంధించినటువంటి విచారణకు కూడా ఇప్పటికే ఆదేశించడం జరిగింది. అయితే ఈ బస్సును కూడా 6 గంటల తర్వాత బయటికి తీయడం జరిగింది. హంజా అనేటువంటి నౌకను ఉపయోగించి దరిదాపు 6 గంటల ప్రయత్నం తర్వాత, నిర్విరామ శ్రమ తర్వాత అర్ధరాత్రి బస్సును బయటికి తీశారు. అందులో 21 మృతదేహాలని బస్సు నుంచి బయటకు తీశారు. అయితే అంతకు ముందే ఒక 2 మహిళల డెడ్ బాడీస్ ను కూడా బయటకు తీశారు. అక్కడటువంటి సైన్యంతో పాటు పోలీసుల సహాయంతో, అగ్నిమాపక సిబ్బందితోటి, ఇంకోటి ఏంటంటే తీరంగా ఉండేటువంటి ఈ రక్షణ దళం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా డ్రైవర్లు తో పాటు గల్లంతైన వాళ్ళ కోసం ఇంకా ఆచూకీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ బస్సు ఢాకాకి వెళ్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. పిల్లలతో సహా చాలా మంది ప్రయాణికులు, ఎందుకంటే ఈద్ సెలవులు కాబట్టి ఈద్ సెలవుల తర్వాత మళ్ళీ వాళ్ళు రాజధాని ఢాకాకు చేరుకుంటున్నారు. సో అందులో చాలా మంది కూడా కుటుంబానికి చెందిన, అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల లోపల చిక్కుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే బయటపడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. సో ఇది ఒక రకమైనటువంటి దుర్వార్త అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే 23 మంది వరకు చనిపోయారు. ఇంకా అంటే మిగతా వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. ఇంకా డెడ్ బాడీస్ కోసం గాలిస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. Happy